అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. 42-4 హైర్ బస్సులను నిలిపి ప్రైవేటు డ్రైవర్లు నిరసన చేశారు. తాడిపత్రి నుంచి గుత్తికి వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు జక్కల చెరువు గ్రామం వద్ద ప్రయాణికులను ఎక్కించుకోలేదని గ్రామస్తులు డ్రైవర్ కండక్టర్పై దాడి చేశారు. అప్పటికే అధిక లోడుతో బస్సు ప్రయాణిస్తూ ఉండడంతో బస్సును ఆపలేదని డ్రైవర్ అనిల్ కుమార్ యాదవ్ తెలిపాడు. తాడిపత్రి డిపో మేనేజర్ కు జరిగిన సంఘటనను డ్రైవర్ కు ఫిర్యాదు చేస్తే కొడితే కొట్టించుకోండి అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీంతో ప్రైవేట్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న జరిగిన సంఘటన మా ఎయిర్ బస్సు డ్రైవర్ మీద నిన్న గుత్తి లైన్లో దాడి జరిగింది. తాడపత్రి నుంచి గుత్తి సర్వీస్ చేసే మా ఎయిర్ బస్సు డ్రైవర్ల మీద ప్యాసింజర్లు దాడి చేయడం జరిగింది. కెపాసిటీ ఎక్కువ ఉంది బస్సులో. సో ఏదైనా ప్రమాదం జరుగుతుందనే ఉద్దేశంతో మా డ్రైవర్ బస్సు ఆపడం లేదు. అలా ఆపలేదని చెప్పేసి కొట్టడం జరిగింది. ఆ దాడి జరిగింది కాబట్టి మేము డిఎం గారిని వెళ్ళి అడిగాము, సార్ మా మీద ఈ మాదిరిగా దాడి జరిగిందంటే నిలబెట్టలేదు కాబట్టి దాడి చేశాను అని చెప్పారు డిఎం గారు. కరెక్టే సార్, ఓవర్లోడ్ ఉన్నప్పుడు ఎలా ఆపాలి, ప్రమాదం కదా అని చెప్పాము. అయినా కూడా ఆపాలి, వాళ్ళు కొడితే కొట్టించుకోవాలి, తిట్టించుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో అందుకోసమని మేము ఈరోజు తాడపత్రి డిపోలో 42 ఎయిర్ బస్సులు ఉన్నాయి. 42 ఎయిర్ బస్సులను ఆపేసి మాకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం సాగిస్తాం సార్. మాకు ఖచ్చితంగా